ప్రేక్షణార్థులు అందరు ఎట్లున్నారులా నేనైతే మంచిగున్నా. మరి ఇయాలైతే మీకోసం లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లతో పట్టుకొచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఒకటి ఉంటేనే చాలదులా, దానికి తగ్గట్టు కష్టపడాలి, అనుకున్నది చేతులల్లా చూపెట్టాలి. గప్పుడే అనుకున్న లక్ష్యం చేరుకుంటాం. అవో గట్ల ఒక అక్క అనుకున్నది అనుకున్నట్టు ఎట్లా సాధించిందో చూడాలి. మరి మామూలుగా అందరి ఇళ్ళల్లో వాడే వస్తువులు ఖరాబ్ అయినప్పుడు రిపేర్లు చేపిస్తాం కదా, అగో దాన్నే వ్యాపారం లెక్క చేసుకున్నది ఈ అక్క. టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, కుక్కర్లు, అట్లనే ప్లంబింగ్, ఎలక్ట్రానిక్ సమస్యలకు పరిష్కారం చేస్తుంది. కరోనా టైంలో వచ్చిన ఆలోచనను చేతులలో చూపెట్టి కొలువు గిట్ల ఏం చేయకుండా ఇంట్లుండే ఈ అక్క వ్యాపారవేత్త లెక్క మారింది. ఇప్పుడు 2021 సంవత్సరంలో విజయవాడలో ఉన్న కోరెంకిల గో ఎక్స్పర్ట్ అనే సంస్థను చాలు చేసింది. ఇక ఇట్లా షురూ చేసిన కొన్నొద్దులకే తక్కువ టైంలోనే ఏం తక్కువ 7 బ్రాంచులను సుధా తెరిచింది. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021లో స్టార్ట్ చేసాము. స్లోగా మార్కెట్లో స్టడీ చేస్తూ ఎలా ఉంది ఏంటి, కస్టమర్స్కి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మధ్యలో ఈ టెక్నీషియన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి అని మల్టిపుల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ వచ్చింది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చేసుకుంది విజయవాడలో స్టార్ట్ చేసాము. స్లోగా విజయవాడ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్, గుంటూరు, తెనాలి, వైజాగ్, రాజమండ్రి, కాకినాడలో మన బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఆయా ఏరియాల్లో నుంచి కస్టమర్స్ అందరికీ కూడా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేసింది కాస్త మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి, సార్ మేడం మాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ప్రొవైడ్ చేయగలరా అని అడగటం, స్లోగా అట్లాగా చేస్తూ వెళ్తూ ఉన్నాము. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, పెయింటర్, టైలరు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో అక్కరు ఉంటుంది కదా. ఇట్లా ఏదైనా అవసరం ఉంటే అప్పటికప్పుడు దొరకరు, ఎవరిని కలవాలని వస్తుందో తెలియదు. ఇక కొన్ని మాటలకి ఇట్లా జనాల అవసరాలన్నిటికీ ఒక వేదిక తయారు చేయాలనుకున్నది ఈ అక్క. 2021లో అంకుర్ అనే సంస్థను షురూ చేసింది. స్నేహ సంతోషానికి ఈ అక్క జనాల అవసరాలకు తగ్గట్టు ఒక్క ఫోన్ చేస్తే చాలు పరిష్కారం చూపెడదాం అనుకుంటా ముందడుగు వేసినా అంటుంది. మొత్తం టోటల్ 18 కేటగిరీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి. మ్యాక్సిమం మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వచ్చేసి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, మైక్రోవెన్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, హౌస్ కీపింగ్, పెస్ట్ కంట్రోల్, గార్డెనింగ్ సర్వీసెస్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్, కార్పెంట్రీ ఇవన్నీ చేస్తుంటాం. కొంతమందికి ఏంటంటే క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఇట్లాంటివి కూడా చేస్తుంటాం. ఛార్జెస్ అంటేనండి ఇప్పుడు వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ అక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి రీజనబుల్ అఫోర్డబుల్ ఛార్జెసే ఉంటాయి. ఎక్కడ కూడా ఎక్కువ తీసుకుని అట్లాగా బార్గెన్ చేయటాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా అక్కడ వర్క్ అయితే ఎంతైతే ఉంటుందో అంతే కూడా చేస్తుంటాం. సో మధ్యలో ఏంటంటే మన కస్టమర్కి ఇటు టెక్నీషియన్స్ ఏంటంటే కొంతమంది రిస్ట్రిక్టెడ్ ఏరియాల్లోనే చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఇంకా ఫర్దర్గా వెళ్ళి చేయడానికి అవకాశాన్ని ఇస్తూ కూడా చేస్తూ ఉంటాం. కాకినాడలో ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన స్నేహ సంతోషానికి అక్క హైదరాబాద్ పట్టణంలో బీటెక్ చదివిందట. ఇక అట్ట ఇంకా కొన్ని రోజులు ఒక ప్రైవేట్ కొలువు చేసిన సుత 2015లో లగ్గం చేసుకున్నదట. పెళ్లి తర్వాత కూడా కొలువు చేయాలనే కాయిష్ ఉన్న సుత వీలు కాలే. అయినా కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే అక్క కాయిష్కు వాళ్ళ పెర్మిట్స్తో బగ్గనే ప్రోత్సాహం ఇచ్చిందట. దీంతోనికి అక్క వ్యాపారం చేయాలనే ఆలోచన చేసింది. స్టార్టింగ్ చేసినప్పుడు అంటేనంటే కొంచెం మల్టిపుల్ క్వశ్చన్స్ చాలా ఫేస్ చేసాము. అటు కస్టమర్స్ నుంచి కానివ్వండి, ఇటు వెండర్స్ నుంచి కూడా. ప్లస్ మాకు ఇచ్చిన మోటివేషన్ ఏంటంటే మాకు కస్టమర్స్ మమ్మల్ని నమ్మటం, వెండర్స్ కూడా మమ్మల్ని నమ్మి మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇది చిన్న స్టార్టప్ కంపెనీ. ఇది ఆ స్టార్టప్ కంపెనీ నుంచి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వటం, మళ్ళీ కూడా మా సర్వీసెస్ నచ్చి వాళ్ళు మళ్ళీ మాకు కాల్ చేసి పలానా సర్వీస్ కావాలని చెప్పి కాల్ చేయటం, మీ బాగుందండి సర్వీసెస్ నచ్చింది అని చెప్పటం, ఇవన్నీ కూడా మాకు ఒక మోటివేషన్. దాని ద్వారానే మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక సంస్థను చాలు చేసిన టైంలో మార్కెటింగ్లో అనుభవం లేకపోవడంతో మొదట జనాల సమస్యలు అసలు ఎట్లా పరిష్కరించాలనో తెలియకపోయేదట. ఇక దానికోసం అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది ఏందనే దాని మీద పట్టు సాధించింది. ఇక ఈ రంగంలో ఆరితేరిన వాళ్ళని తీసుకొని సంస్థ పనితీరు బాగుపడి ఈ అక్కసుతో మంచి పేరు తెచ్చుకున్నది. ఎలా కోఆర్డినేట్ చేసుకోవటం అనేది అంటే మనకి టీం ఉంటారండి, మార్కెటింగ్ మేనేజర్స్ టీం ఉంటారు. ఆ ఏరియాల్లో వాళ్ళు తిరుగుతూ ఉండటం, ఈ టెక్నీషియన్స్కి ఇప్పుడు సమ్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలాంటి టెక్నీషియన్స్ అందరూ ఉంటారు మన దగ్గర. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ ఏరియాల్లోకి వెళ్ళగలుగుతారు, ఎంత కిలోమీటర్స్ రేడియస్ వరకు వెళ్ళగలుగుతారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుని కస్టమర్స్ నుంచి ఎప్పుడైతే మనకి కంపెనీకి కాల్స్ వస్తుంటాయో ఆ కాల్స్ని వీళ్ళకి ఇస్తూ ఉంటాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టెక్నీషియన్స్ ఆ కస్టమర్స్తో మాట్లాడుకుని వాళ్ళ
పనికి తగ్గట్టుగానే ఛార్జ్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అది డిపెండ్స్ అండి. 24 అవర్స్ మేమైతే కాల్స్ ఆన్సర్ చేస్తూనే ఉంటాము. 24/7 వాళ్ళ నీడ్ ఏంటి అని తెలుసుకుని మనం టెక్నీషియన్తో మాట్లాడుకుని వాళ్ళకి కస్టమర్కి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం పంపించడానికి చూస్తుంటాం. సామాజిక మాధ్యమాలలోనే మస్తుగానం ప్రచారం చేసి ప్రజల తానామె సంస్థ మీద నమ్మకం వచ్చేటట్టు చేసుకున్నది. ఇట్లా 2 రాష్ట్రాలలో ఏం తక్కువ 7 బ్రాంచ్లను సుధా పెట్టిందట. మామూలుగా మేము గో ఎక్స్పెక్ట్ సర్వీస్లో ఏంటంటే టోటల్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాము కస్టమర్స్కి. అంటే లైక్ ఏసీ సర్వీస్ కానివ్వండి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ప్యాకర్స్ అండ్ మోస్ట్ ఇట్లా టోటల్ సర్వీస్ హౌస్ సంబంధించిన A to Z సర్వీసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఏసీ సర్వీసెస్ బాగా చేస్తారు. రినేమింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మాకు సాటిస్ఫైడ్ వెండర్స్ ఉన్నారు అండ్ కస్టమర్స్ నుంచి కూడా మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుందండి. ఎందుకంటే కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళు ఎట్లా అంటే లైక్ కాల్ చేసి మాకు పలానా సర్వీస్ కావాలనగానే పంపిస్తామని చెప్పి క్లోజ్ చేసే విధానం కాదు మంది. ఎట్లా ఏంటంటే ప్రతిదీ కూడా అక్కడికి వాళ్ళకి కాల్ చేసి మా వాళ్ళు వచ్చారా రాలేదా, ఎలా చేశారు, కాల్ క్లోజ్ అయినా కానీ ఎలా క్లోజ్ చేశారు, మీరు ఎలా అంటే లైక్ సాటిస్ఫై అయ్యారా లేదా, సో ఇవన్నీ కూడా ఇప్పటిదాకా 500 మంది జనాలకు వీళ్ళ కంపెనీ సేవలు అందించిందట. దినం 100 ఫోన్లు వస్తా అంటే అట్లనే విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తాయని చెప్తాంది. ఈ పోటీ ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలతో ఓడ్చుకుంటే తక్కువ టైంలో మా సంస్థనే జనాల ఆదరణ దక్కించుకున్నది అంటారు ఈ సంస్థలో పనిచేసేటోళ్ళు. వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది సరిగ్గా ఉండట్లేదు. బట్ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్కడ వర్క్ ఉందో తెలుసుకొని ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందో తెలుసుకొని ఇద్దరిని రెండింటిని కనెక్ట్ చేస్తున్నాము. సో మేము టెక్నికల్ సైడ్గా మా ఒక్క వర్క్ ఉంటుంది అండ్ దట్టు ఎవరికైతే వర్క్ అనేది సరిగ్గా లేదో వాళ్ళకి అనేది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచిగా శాలరీ ప్రొవైడింగ్ అనేది అంత మంచిగా జరుగుతుంది. మెయిన్ ఏమేంటంటే ఎవరైతే సర్వీసెస్ హోమ్ అప్లయన్సెస్ సర్వీసెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజ్లో సర్వీస్ అందించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. సర్వీసెస్ ఎలా ఉంటాయంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్, రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ అందిస్తున్నారు. సో టోటల్గా 80 మెంబర్స్ వర్క్ చేస్తున్నాం. ఇక్కడ బ్రాంచ్లో 25 మెంబర్స్ ఉన్నారు. హైదరాబాద్లో 40 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా వచ్చేప్పటికి 5000 కస్టమర్స్ ప్రజెంట్ ఉన్నారు. 1000 మెంబర్స్ వెండర్స్ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ. ఫ్యూచర్లో ఇంకా స్టార్ట్ చేసి ఇండియాలో నెంబర్ ఆఫ్ ది ప్లేసెస్లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. జనరల్గా ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే హైదరాబాద్, బెంగళూరులో టెక్నాలజీస్ ఎక్కువగా ఉండటం వల్ల అవి మెయిన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి టెక్నికల్గా కానీ ఏ విషయంలో అయినా కానీ అది ఆ టెక్నాలజీ ఎక్కువ ఉండటం వల్ల ఆ సర్వీసెస్ అనేవి ఎక్కువగా స్కోప్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ విజయవాడ, పెనమలూరు, పోరంకి ఇటేంటి అంటే రిమోట్ సైడ్ ఏరియాస్ అనమాట. ప్రజలకి టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలియదు. సో ఏదన్నా ఫ్రిడ్జ్ పాడైపోయినా ఆర్ వాషింగ్ మిషన్ పాడైపోయినా ఏంటి అంటే తెలిసిన వాళ్ళకి కాల్ చేయటమో ఆర్ దాని త్రూ ఎవరో ఒకరికి కాల్ చేసి 1 డేకో 2 డేస్కో ఇప్పుడు కుదరట్లేదు అప్పుడు కుదరట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. సో వాళ్ళు వచ్చిన టైంలోనే మనం రిపేర్ చేయించుకోవాలి. బట్ ఈ గో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ గో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ద్వారా ఏంటి అంటే 24/7 మా టీమ్ అనేది అవైలబుల్గా లో సర్వీస్తో బెస్ట్ సర్వీస్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎప్పటికైనా కారు నడపాలనేది ఒక యువకుడి కల. ఆగో గదేంది, ఎవరైనా జీవితంలో బాగా ఎత్తుకు ఎదగాలి, లేకుంటే ఏదైనా సాధించాలి అనుకుంటారు. మరి అన్నకు కారు నడుపుడు లక్ష్యం ఏందనుకుంటారా? గీ ముచ్చట చూడులి మీకేరికైతుంది. చూస్తాలు కదా, కాలుతోనే కారు స్టీరింగ్ తిప్పుకుంటా ఎంత మంచిగా కారు నడుపుతాడో ఈ అన్న. చేతులు లేకపోయినా సుతా మారుతి షిఫ్ట్ కారును చెన్నై రోడ్ల మీద పరుగులు పెట్టించుకుంటా అందరితోని వారెవ్వా అనిపించుకుంటాడు. అంతేకాదు తమిళనాడులో గిట్లా చేతులు లేకుండా కాళ్ళతోని కారు నడిపి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నది ఈ అన్న ఒక్కడేనాట. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉండే ఈ అన్న పేరు తాన్సేన్. ఈ అన్నకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హై వోల్టేజ్ కరెంటు వైర్ తాకి షాక్ కొట్టి మోచేతుల దాకా 2 చేతులు పోగొట్టుకున్నాడు. ఇక డిగ్రీ దాకా పెరంబూరులో చదివిన తాన్సేన్ అన్న ఇప్పుడు LLM చదువుతాడట.
అప్పటిసందే కార్లు అంటే చాలా కాయిష్ ఉండేదట అన్నకు. ఇక రయ్యమనుకుంటా తోలాలని ఉండేదట. అయితే అనుకోకుండా 2 చేతులు పోవడంతో ఇక నా కళ ఎప్పటికి నెరవేరేది కావచ్చు అని రందిపడ్డాడు. ఇక ఖాళీలో చేరే టైంలోనే తోటి దోస్తుగాలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారట. అగో అట్లా కూడా మస్తు రందిపడ్డాడు అన్న. ఇక గిట్టనే 2 చేతులు లేకపోయినా మధ్యప్రదేశ్ నుండి ఒక అన్న సుత కారు తోలి లైసెన్స్ తీసుకున్నాడనే వార్త చూసిండు. ఇక అప్పటిసంది నేను సుత తోలుతానే నమ్మకం వచ్చిందట. With an accident, in an electric accident when I was 10 years old. After that, I got bilateral amputee. Then I continued my schooling in Chennai only, and now I have completed my degree. After when I crossed my 18 years old, all of my friends got license. That time I feel very bad, like I can't get a license, I can't drive a car like that. So that I thought getting license is an important thing in my life. After a few years, I heard news about Agnihotri sir, who is in Madhya Pradesh. He is the first person in India to get a license without hands. So that inspired me. And recently in Kerala, a girl Jillu Mol got license same like sir. So that I also thought that I can get a license like that. My well-wisher, who is Master Raghava Lawrence, he gave me a great inspiration and great words towards this journey. ఇక డ్రైవింగ్ నేర్చుకోవాలని గట్టిగా అనుకున్న తర్వాత మారుతి షిఫ్ట్ కొన్నాడు అన్న. డ్రైవింగ్ చేయడానికి ఆయనకు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసిండు కార్లా. 3 నెలల డ్రైవింగ్ శిక్షణలో మొత్తానికి డ్రైవింగ్లో ఆరుదేరిండు. అయితే చేతులు లేకపోవడంతో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదట డాక్టర్లు మొదలు. ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడట. ఇక డాక్టర్ల ముందే ఆసుపత్రి చుట్టూ కారును కాలుతోటి నడిపించి షబాష్ అనిపించడే కాకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా పొందిండు. I moved on to medical board, which is in KK Nagar. Doctors also very friendly and made me to get the process. After that, they suggested a few modifications in my car, and that was done in Chennai. After modification, I got training in driving about 3 months. After that, I went to the RTO. The RTO also made a check all of these documents and granted me the license. In Tamil Nadu, I am the first person to get the license. I'm very happy to get a license for all of the entire journey persons, doctors, Srivari Retro Fitness Center, and the RTO sirs, all of the persons. I thank you so much. ఇట్లా ఒక డ్రైవింగ్ అనే కాదుల్లో ఈత కొట్టుడు, డ్రమ్స్ వాయించడం మీద సుత తోపట అన్న. డ్యాన్స్ మాస్టర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ పెట్టే ప్రోగ్రాంలలో డ్రమ్స్ వాయిస్తాడట. కాళ్ళతోని కారును నడిపి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఒక్కొన్నే కావడంతో చాలా సంబరంగా ఉన్నదని చెప్తాడు. Driving with my foot on steering, right foot on my steering, and left foot on brake and accelerator. I think hereafter a person same like me will get license very easily, because I and somebody made steps towards that. So I am very glad to be a part of that. Thank you so much. ఇక మొత్తానికి చేతులు సుత లేకపోయినా గట్టిగా అనుకుంటే చాలు, మనోబలం తోడుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తాడు అందరికీ. సుశీలానుల్లా గివ్వి మరి అట్లా అచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అంతరుకుంటే మరి